హాయ్ ఫ్రెండ్స్, కిష్కింద కాండం ఈ మూవీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. 7 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 75 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు మూవీ ఎంత పెద్ద హిట్ అయింది అనేసి. సో ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు డిస్నీ హాట్స్టార్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీని మనం అన్ని లాంగ్వేజెస్లో చూడొచ్చు. తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. సో మూవీ అయితే ఇక్కడే నేను చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మెయిన్గా డైరెక్టరు ఒక సింపుల్ స్టోరీని రాసుకొని దాన్ని చూపించే విధానంలో స్క్రీన్ ప్లేని ఎక్సలెంట్గా వాడుకున్నాడని చెప్పొచ్చు. సో మనం మూవీ చూస్తూ ఉంటాము, చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్స్లో మనకు ఒక్కొక్కరి పైన ఒక విధంగా డౌట్ వస్తూ ఉంటుంది. కానీ మనం ఏదైతే అనుకుంటామో అదైతే ఉండదనమాట, అక్కడ ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అదైతే డైరెక్టరు ఎక్సలెంట్గా చూపించాడని చెప్పొచ్చు. అది క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇంకా ఎక్సలెంట్గా చూపించాడని చెప్పొచ్చు. సో మూవీలో మనకు డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్ స్టోరీ అనమాట. ఒక ఊర్లో ఒక ఆర్మీ రిటైర్డ్ మేజరు, అతని కొడుకు, అతని వైఫ్ వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో వీళ్ళు ఉండేటప్పుడు ఆ ఊర్లో ఒక ఎలక్షన్ అనేది వస్తుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ మేజర్కి సంబంధించినటువంటి ఆ లైసెన్స్డ్ గన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమంటారు పోలీసు వాళ్ళు. ఇది ఇవ్వాలని చెప్పినప్పుడు అతను వెతుక్కుంటే ఆ గన్ అనేది అతని ఇంట్లో ఉండదు. అతని గన్ మిస్ అయిందని చెప్తాడు. ఆ గన్ మిస్ అయినప్పుడే ఆ ఊర్లో అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర కొన్ని ఘటనలు జరుగుతాయన్నమాట. అదేంటి అంటే వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరే ఒక కోతి అనేది ఒక బుల్లెట్ గాయమయ్యి చనిపోవడం జరుగుతుంది. అదే టైంలో ఈ ఆర్మీ మేజర్ ఉన్నటువంటి వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా తప్పిపోవడం జరుగుతుంది. సో ఈ సంఘటనలు అన్నీ కూడా ఒక్కసారి జరుగుతాయన్నమాట. ఆ గన్ను పోవడము, ఆ కోతి చనిపోవడము, వాళ్ళ మనవడు తప్పిపోవడం. సో వీటన్నిటికీ ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనేదే మనకు మూవీ అనమాట. సో మూవీలో మనకు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఈ గన్ను దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎండ్కి వచ్చేసరికి వాళ్ళ మనవడికి ఏమైంది అన్న దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకు 1 by 1 పాయింట్ బై 1 by 1 చెప్పుకుంటూ వచ్చాడు డైరెక్టరు. ఆ రివీల్ చేసిన విధానము, దాని చుట్టూ జరిగే ఇంట్రాగేషను, ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. మెయిన్గా మనకు మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక 20 నిమిషాల వరకు మనకు ఏంట్రా ఇంత స్లోగా ఉంది మూవీ, అసలు ఏం స్టోరీ అనేసి మనకు అర్థం కాదనమాట. వన్స్ మనకు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం మూవీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మనకు ఎండ్కి వచ్చేసరికి మనము ఆ ఎక్సలెంట్ ఫిల్మ్ చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా అయితే మనకు డైరెక్టర్ దీన్ని తీసుకున్నాడని చెప్పొచ్చు. అలాగే మనకు మూవీలో చూసుకున్నట్లయితే క్యారెక్టర్లు కూడా పెద్దగా ఉండవు అనమాట. ఒక 4-5 క్యారెక్టర్లే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గ విధంగా ఎక్సలెంట్గా చేశారని చెప్పొచ్చు. అలాగే మనకు ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే అందులో మర్డర్లు, భయంకరమైనటువంటి సౌండ్స్, అలాగే ఫైట్లు, పాటలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో అవన్నీ ఏమీ ఉండవు. ఒక ఫైటు ఉండదు, ఒక పాట ఉండదు, పెద్ద పెద్ద సౌండ్స్ కూడా ఉండవు. సైలెంట్గా ఉంటుంది మూవీ. అయినా కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఆ విధంగా అయితే దీన్ని తీయగలిగాడు డైరెక్టర్. సో అలాగే ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జస్ట్ 7 కోట్లలో తీశారంట సినిమా. మీరు కనుక మూవీ చూస్తే ఆ 7 కోట్లు చాలా కరెక్ట్గా ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి 100 కోట్లు ఖర్చు పెడతారు, కానీ క్వాలిటీ ఉండదు. ఈ సినిమా జస్ట్ 7 కోట్లలో మంచి క్వాలిటీతో తీశారు. ఆ ఫారెస్ట్ ఏరియాస్ కానీ అవన్నీ కూడా మనకు చాలా నీట్గా చూపించారు. ఆ గ్రీనరీ అనేదంతా కూడా మనకు చాలా బాగుంటుంది. అలాగే మూవీకి మెయిన్గా ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో అదే దీనికి చాలా బలం అని చెప్పొచ్చు. అలాగే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా దానికి చాలా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. సో కిష్కింద కాండం మూవీ అనేది ఎలా ఉంది అంటే, ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్సు అవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే ఒక మంచి మూవీ. అలాగే రెగ్యులర్ మూవీస్ చూసేవాళ్ళు కూడా ఈ మూవీ చూసినట్లయితే మీకు ఒక డిఫరెంట్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు కూడా మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో అలాగే ఈ మూవీ చూసిన తర్వాత మనకు కొన్ని డౌట్స్ అయితే అలా ఉండిపోతాయి. అందులో నాకు ఒక డౌట్ అయితే ఉంది. ఈ మూవీలో ఒక ఫోటో చూపిస్తారు, ఒక కోతి ఒక గన్ను పెట్టుకొని ఉంటుంది. ఆ గన్ను కోతి దగ్గరికి ఎలా వెళ్ళిన ఆ గన్ను ఏమైంది అనేది మనకు డైరెక్టర్ అయితే క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అదేమన్నా సెకండ్ పార్ట్లో చెప్తాడేమో, దానికోసం వెయిట్ చేసి అందులో అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా కిష్కింద కాండం మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.